మార్కాపురం పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో నిర్వహించిన బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సహకారంతో ఆలయ కార్యనిర్వహణాధికారి గోలమారి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల చివరి ఘట్టంగా వసంతోత్సవం నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా ఆలయ అర్చకులు స్వామివారి సమక్షంలో వసంతోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని ఒకరిపై మరొకరు పసుపు కలిపిన నీటిని చల్లుకుంటూ జై శ్రీమన్నారాయణ నామస్మరణతో భక్తి పరవశంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీపతి అప్పనాచార్యులు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమంగా నిర్వహించే వసంతోత్సవం ప్రత్యేక ఆచారమని తెలిపారు. ఆలయ కమిటీతో పాటు వికాస తరంగిణి అమ్మవారి భక్త బృందం ఆధ్వర్యంలో ఈ ఉత్సవం ఆనవాయితీగా కొనసాగుతుందని పేర్కొన్నారు. సుగంధ ద్రవ్యాలతో కలిపిన నీటిని పరస్పరం చల్లుకోవటం ఈ ఉత్సవం ప్రత్యేకతని చెప్పారు. స్వామివారి అనుగ్రహంతో ఏడాది బ్రహ్మోత్సవాలు విజయవంతంగా పూర్తయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో మహిళా భక్తులు భారీగా పాల్గొని ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జై శ్రీమన్నారాయణ, జై చెన్నకేశవ, శ్రీ లక్ష్మీ చెన్నకేశవ దేవస్థానం, మార్కాపురం జిల్లా. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ వారి బ్రహ్మోత్సవాల 2026 సంవత్సరం సందర్భంగా ఈ రోజున వసంతోత్సవాల కార్యక్రమం ముగింపు సందర్భంగా వసంతోత్సవాల కార్యక్రమం లక్ష్మీ చెన్నకేశవ దేవస్థానంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ ఉత్సవ సేవా సంఘం, శ్రీ రథసప్తమి సేవా సంఘం ఆధ్వర్యంలో, రాజ్యలక్ష్మి అమ్మవారి సేవా సంఘం, శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వికాస తరంగిణి ఆధ్వర్యంలో రంగులు చల్లుకునే కార్యక్రమం, వసంతోత్సవాల కార్యక్రమం ఉదయం ప్రారంభమైంది. ఈరోజు వసంతోత్సవాల సాయంకాలంతో వసంతోత్సవాలు ముగిసిపోతాయి. రేపటి రోజున అనగా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి శ్రీదేవి ఉద్దేశం మీద ఊంజల్ సేవ, ఉయ్యాల సేవ కార్యక్రమంలో సేద తీరి మరుసటి రోజున ఆదివారం రోజు 19వ తేదీ ఆదివారం రోజున 16 రోజుల పండుగతో స్వామివారి బ్రహ్మోత్సవ వసంతోత్సవ 16 రోజుల పండుగతో ముగిస్తాయి. జై శ్రీమన్నారాయణ, జై చెన్నకేశవ.